మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం ఇంట్లో సర్వసాధారణంగా ఉపయోగించేటువంటి చీపురుని ఎలా వాడాలి, ఎక్కడ వాడకూడదు అనేటువంటి అంశాలని తెలుసుకుందాం. అంతేకాకుండా ఎలా వాడితే ఐశ్వర్యం లభిస్తుంది, ఎలా వాడితే దరిద్రం చుట్టుకుంటుంది అనేటువంటి అంశాలను కూడా స్పష్టంగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం వస్తుంది. ఏంటంటే చీపురి ఇంట్లో ఊడుస్తానికి ఉపయోగపడుతుంది, తర్వాత పక్కన పడేస్తాం, దాని గురించి ఆలోచించాలా, అంత అవసరం ఉందా అనేటువంటి ప్రశ్నలు ఎంతోమందికి ఉదయిస్తాయి. మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా మన జీవితం మీద ఎంతో ఎక్కువగా ప్రభావాన్ని చూపించేటువంటి పరిస్థితులు కొన్ని గోచరించే స్థితి ఉంటుంది. కారణం ఏంటంటే ఈ చీపిరి అనేటువంటిది శనీశ్వరుడి యొక్క ఆయుధం. అంటే ఈ చీపిరిని శనీశ్వరుడి యొక్క ఆయుధంగా మన పూర్వీకులు చెప్పారు. కాబట్టి శనీశ్వరుడు కర్మఫలదాత. శనీశ్వరుడు ఇస్తే రాజయోగం ఇవ్వగలడు, మన కర్మ గనక సరిగ్గా లేకపోతే కఠినంగా శిక్షించనగలడు. అటువంటి శక్తివంతమైనటువంటి గ్రహమైనటువంటి శనీశ్వరుడి యొక్క ఆయుధంగా ఈ చీపిరిని మన పూర్వీకులు తెలియజేయటం జరుగుతోంది. ఈ శనీశ్వరుడు బలంగా ఉన్నటువంటి కారణం చేతనే ఒక పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటి గుర్తు ఏదైతే ఉందో వాళ్ళు చీపిరి గుర్తుతో గెలవడం అనేటువంటిది జరిగింది. అంటే మీరు అనుకున్నంత, నేను అనుకున్నంత, మనం అనుకున్నంత తేలికైన విషయం అయితే కాదు. అంత గొప్ప విశేషమైనటువంటి ఈ చీపిరి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సరే, చీపిరి విశేషమైంది అంటున్నాం, ఇంట్లోనేమో దాన్ని చాలా నిర్లక్ష్యంగా చూస్తున్నాం. అందుకని మన గృహిణులు, అంటే మన ఇళ్లలో ఉండేటువంటి ఆడవాళ్ళు ఈ చీపిరి విషయంలో చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు మనల్ని ఎంతో ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇది వాస్తుశాస్త్రరీత్యా మీకు నేను కొన్ని విషయాలని స్పష్టంగా తెలియజేయటానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటగా మనకు వచ్చేటువంటి సందేహం ఏంటంటే ఈ చీపిరిని ఎటు నుంచి ఎటు ఊడవాలి అనేటువంటి సందేహం వస్తుంది. అందరూ చేసేది ఏంటంటే ప్రతి ఇంటికి గదిలో ఈశాన్యం మూల నీళ్లు పోవటానికి హోల్ ఉంటుంది. కాబట్టి మనం నైరుతి నుంచి ఈశాన్యంగా చీపిరిని చిమ్ముకుంటూ వెళ్తాం. కానీ అది తప్పు. ఈశాన్యం నుంచి నైరుతికి చిమ్ముకుంటూ వెళ్ళి అక్కడ వచ్చినటువంటి ఆ కసువుని పోగు చేసి చేటలో ఎత్తి బయట దూరంగా పారవేయాలి. ఇది మొట్టమొదటి అంశం. ఇక రెండవ అంశం ఏంటంటే చాలామందికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే మనం నీళ్లతో కడిగినప్పుడు నీళ్లు ఈశాన్యంగా వెళ్తాయి కదా, మరి అప్పుడు ఎటు చిమ్ముతాం అనేటువంటి ఒక విచిత్రమైన సందేహం వస్తుంది. నీళ్లతో కడిగేటప్పుడు మనం ప్రతిరోజు కడగం కదా, వారానికి ఒకసారి కడుగుతాం, కానీ ప్రతిరోజు ఊడుస్తాం. కనుక ఈ ఊడ్చేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ జాగ్రత్తను పాటించండి. అయితే సాధారణంగా జరిగే అంశం ఏంటంటే ఆడవాళ్ళు చీపిరితో ఊడ్చిన తర్వాత చక్కగా ఈశాన్యం వైపు ఊడ్చారనుకోండి, ఊడ్చిన తర్వాత తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ చీపిరిని ఈశాన్యం మూల పెడతారు. ఇది అందరూ చేసేటువంటి, అన్ని ఇళ్లలో చేసేటువంటి పెద్ద తప్పు. ఈశాన్యం గతంలో మనం చెప్పుకున్నాం ఎంతో పవిత్రమైనది, శివుని స్థానం, అలాగే ఎంతో గొప్పగా పూజించవలసినటువంటి స్థానం. నీళ్లు ఉండవచ్చు, కానీ పొరపాటున కూడా ఈ చీపురుతో దేన్ని ఊడుస్తాం, ఏదైతే పనికిరాదో దాన్ని ఊడుస్తాం. అంటే చెత్త చెదారం, పనికిమాలిన వస్తువులన్నింటినీ ఊడుస్తాం. కాబట్టి ఈ ఈశాన్యం మూల వాటిని పోగు వేయకుండా అక్కడి నుంచి నైరుతి దాకా ఊడ్చుకుంటూ వచ్చి దక్షిణ గోడకో పడమర గోడకో వాయువ్యంలోనో ఆగ్నేయంలోనో చీపిరి ఉంచటం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సూచన. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఈ చీపిరిని
ఈ సింహద్వారానికి ఎదురుగా పడేయటం కానీ చీపిరిని దాటటం కానీ చేయకూడదు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే చీపిరిని చాటని ఒకే చోట ఉంచరాదు, లేదా కలిపి ఉంచరాదు, విడివిడిగా ఉంచాలి. అంటే ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నామంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఈశాన్యానికి ఊడవటం, ఈశాన్యంలో చీపిరి ఉంచటం ఇటువంటి తప్పిదాల వలన వాస్తుశాస్త్రంలో ఈశాన్య దోషం సంప్రాప్తమై ఆ పవిత్రమైనటువంటి ఈశాన్యం మూల ఇటువంటి వస్తువులు ఉంచడం వలన, ఇటువంటి పొరపాట్లు చేయటం వలన మనకి అనేక రకాల సమస్యలు వస్తాయి. వాటిలో ముఖ్యంగా మనం అనుకుంటూ ఉంటాం, మనం చక్కగా పిల్లల్ని చూస్తున్నాం, వాళ్ళకి కావలసినవి ఇస్తున్నాం, కానీ తరచుగా పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు అని మనం అనుకుంటాం. కారణం ఏంటంటే ఈశాన్యం అనేది గతంలో నేను చెప్పినట్లుగా చిన్నపిల్లల్ని సూచిస్తుంది. అంటే ఇంట్లో ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళ పురోభివృద్ధి కానీ వాళ్ళ ఆరోగ్యాభివృద్ధి కానీ సూచించేటువంటి దిక్కుగా ఈశాన్యం మూలని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. అంటే ఈశాన్యం మూల చక్కగా ఉండి, పెరిగి ఉండి, పల్లంగా ఉండి, శుభ్రంగా ఉండి, ఇటువంటి చీపుర్లు ఇటువంటి వ్యర్థమైన వస్తువులేవి ఈశాన్యం మూల పెట్టకుండా ఉంటే పిల్లలు చక్కటి ఆరోగ్యంతో ఉంటారు. ఈ రోజున ఎంతోమంది ఈ చిన్నపిల్లల అనారోగ్యం వలన మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. కనుక ఈ పరిస్థితులు రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్లుగా ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి గదిలోనూ ఈశాన్యం మూల మాత్రం చీపిరి పెట్టరాదు. అలాగే ఇంటి మొత్తానికి కూడా ఈశాన్యం మూల చీపిరి పెట్టరాదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చీపిరిని కొంతమంది ఈ చెడిపోతుందనే ఉద్దేశంతో హ్యాండిల్ కిందకి మామూలుగా ఊడ్చే భాగం పైకి ఉండేటట్లుగా పెడతారు. ఇది కరెక్ట్ కాదు. చీపిరిని ఎలా ఉందో అలాగే ఉంచాలి. అంటే హ్యాండిల్ పైకి ఉండాలి, ఊడ్చే భాగం కిందకు ఉండాలి. అదేవిధంగా చీపిరిని ఉంచాలి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సింహద్వారానికి ఎదురుగా, సింహద్వారం అంటే వాస్తుశాస్త్రంలో వాక్క్షేత్రం, అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించేటువంటి ద్వారాన్నే సింహద్వారం అంటారు. ఆ సింహద్వారం ఎంతో పవిత్రమైనది. దాంట్లోంచి లక్ష్మీదేవి వచ్చేటప్పుడు ఎవరైతే సింహద్వారానికి అడ్డంగా కానీ ఎదురుగా కానీ చీపిరిని పెట్టి అక్కడ పడేసి ఉంచుతారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు. అలాగే చీపిరిని దాటరాదు. అంటే చీపిరి కింద పడేసి ఉంటే దాన్ని దాటుతూ ఉంటారు. అలాంటివి చేయకూడదు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఇందాక చెప్పినట్లుగా చీపిరి, చాట, చెప్పులు ఈశాన్యంలో అలాగే సింహద్వారానికి ఎదురుగా వదలకూడదు. కొంచెం పక్కగా ఆగ్నేయ మూలగా వదలటం అనేటువంటిది శ్రేయస్కరం. ఈ జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఆ ఇంట్లో ఎప్పటికీ దరిద్ర బాధలు ఉండవు. అలాగే చిన్నపిల్లలు కూడా మంచి ఆరోగ్యంతో ఉంటారు. కాబట్టి ఈ వాస్తుశాస్త్ర రీత్యా నేను చెప్పినటువంటి ఈ విషయాలని దృష్టిలో పెట్టుకోండి. అయితే మనకు ఒక సందేహం వస్తుంది, చాలా చిన్న విషయం కదా అనుకుంటాం. ఇది చాలా చిన్న విషయం కాదండి. ఇది ఈశాన్య మూలకి సంబంధించినటువంటి విషయం. అంటే ఈశాన్య దిశకి సంబంధించిన విషయం కనుక, ఈశాన్య దిశ ఈశ్వరుడి స్థానం కనుక నేను చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి మంచి ఆరోగ్యంతో చక్కటి ఐశ్వర్యంతో ఉంటారని కోరుకుంటున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.